హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంచీపురంలో ఉన్న కైలాసనాథర్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ముందుగా అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ ఆలయానికి ప్రవేశ మార్గం తూర్పు వైపు నుంచి ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయానికి తూర్పు వైపున ఉన్న మైదానంలో ఉన్నాం. ఈ ఆలయంలో నందిని ఆలయం బయట ప్రతిష్ఠించారు. ఈ నంది ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాం. ఆలయం చుట్టూ ఒకటే ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారంలో ఎన్నో అందమైన శిల్పాలను చెక్కారు. ఆలయం ప్లాన్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలను చూడబోతున్నాం. ఈ ఆలయాన్ని పల్లవులు ఇసుకరాయితో కట్టించారు. ఈ ఆలయాన్ని 1400 సంవత్సరాల పూర్వం కట్టారు. ఇది ఆలయానికి దక్షిణ వైపున ఉన్న మార్గం. లోపల ఉన్న శివలింగం 16 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ శివలింగాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతుంది. దర్శనానికి వెళ్ళే ద్వారం దక్షిణ వైపునే ఉంది. అదిగోని దర్శనానికి భక్తులు లైన్లో ఉన్నారు. పల్లవులు పరిపాలించేటప్పుడు వారి రాజధాని కాంచీపురం. పల్లవ రాజైన నరసింహవర్మన్ II ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 700వ సంవత్సరంలో కట్టించాడు. మహారాష్ట్రలో ఎల్లోరాలో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని ఈ ఆలయాన్ని చూసే నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో 56 ఛాంబర్స్ ఉన్నాయి. ఈ ఛాంబర్స్లో మనం కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. అప్పట్లో శైవులకి వైష్ణవులకి వైరం ఉండేదని ఒక వాదన ఉంది. కానీ ఆ వాదన తప్పని ఈ ఆలయం నిరూపిస్తుంది. ఆలయం యొక్క ప్రాకారంలో శివుని యొక్క శిల్పాలతో పాటు విష్ణుమూర్తి యొక్క శిల్పాలను కూడా ఎంతో అందంగా మలిచారు. ఈ ఆలయంలోని శిల్పాలు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ఒక కలికితురాయి. ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఇది శివుని యొక్క లింగోద్భవమూర్తి. ఇది ఆలయం యొక్క విమానం. ఈ ఆలయాన్ని చూస్తున్నంతసేపు మనల్ని మనం మైమర్చిపోయి కాలంలో వెనక్కి వెళ్ళిపోతాం. సింహంలో కనిపిస్తున్న జంతువును యాలి అంటారు. ఈ యాలి యొక్క శిల్పాలు ఈ ఆలయంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలయానికి పడమర వైపు ఉన్నాం. ఇది శివుని యొక్క భిక్షాటన మూర్తి. ఈ శిల్పం మనకు ఒక కథను చెబుతుంది. పూర్వం ఋషులు సంసార మోహంలో పడిపోయి దైవాన్ని మర్చిపోతారు. తమ భార్యలు ఎప్పుడూ తమను విడిచిపెట్టి వెళ్ళరని ఎంతో గర్వపడతారు. అప్పుడు శివుడు భిక్షకుడుగా వస్తాడు. శివుని యొక్క అందానికి ముగ్ధులై ఋషుల యొక్క భార్యలు శివుని వద్దకు వెళ్ళిపోతారు. ఈ కథ మనకు ప్రాపంచిక బంధాలు అశాశ్వతమైనవని, దైవమే శాశ్వతమైందని తెలుపుతుంది. ఈ ఆలయంలో బయట ఉన్న చాలా శిల్పాలు పాడైపోతున్నాయి. చాలా నందులు దొంగిలించబడ్డాయి. ఈ ఆలయం యొక్క దర్శన వేళలో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు. ఈ ఆలయం కాంచీపురంలో ఉన్న అన్ని ఆలయాల కంటే అతి పురాతనమైనది. అప్పట్లో చాలామంది ఈ ఆలయం యొక్క ప్రాకారంలో ఉన్న ఛాంబర్స్లో కూర్చుని ధ్యానం చేసుకునేవారట. నేనైతే కంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించమని చెబుతాను. ఇప్పుడు మనం ఆలయానికి ఉత్తరం వైపుకి వచ్చాం. ఇక్కడ శిల్పంలో 11 మంది ఉన్నారు. 11 అనే సంఖ్య తిథుల్లో ఏకాదశిని సూచిస్తుంది. లోపల శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు ఈ ట్యాంకులోకి వస్తాయి.
ఈ వీడియో చివరిలో ఈ ఆలయంలో ఉన్న ఒక రహస్యమైన సొరంగాన్ని మీరు చూస్తారు. ఆ సొరంగం గర్భాలయం చుట్టూ ఉంటుంది. అర్చకులకు 10 రూపాయలు ఇచ్చి మీరు ఆ సొరంగంలోకి ప్రవేశించవచ్చు. ఆ సొరంగంలో ప్రవేశించడానికి ప్రవేశ దూరం ద్వారా మీరు పాకురుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ప్రదక్షిణ చేసుకుంటూ బయటకు వచ్చే ద్వారం వరకు వస్తారు. బయటకు వచ్చే ద్వారం ద్వారా మళ్ళీ పాకురుకుంటూ బయటకు వస్తారు. ఈ ద్వారాలు మన జీవితంలో చావు పుట్టుకలను సూచిస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆలయానికి తూర్పు వైపుకి వచ్చాం. ఇది ఆలయంలో ప్రవేశించడానికి తూర్పున ఉన్న ద్వారం. ఇది ఆలయానికి ముందున తూర్పు వైపున ఉన్న మండపం. ఇప్పుడు మళ్ళీ మనం ఆలయానికి దక్షిణం వైపున ఉన్న మార్గం దగ్గరికి వచ్చాం. ఇదే నేను చెప్పిన రహస్యమైన సొరంగం. ఆ ప్రవేశ ద్వారం మన చావుకు సంకేతం. ఇప్పుడు మనం సొరంగంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కనబడే ఆ ద్వారం ద్వారా బయటికి వెళ్తాం. ఇది మన పుట్టుకకు సంకేతం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. శివాయ నమః.